హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని నేను గాని ఇంట్లో ప్రిపేర్ చేశాను అంటే 2 రోజులు కర్రీ జోలికి వెళ్ళరు. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు. గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు గోంగూరని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఓవర్ నైటు ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. మీకు బాగా ఎండ ఉంటే ఒక 2-3 అవర్స్ ఎండలో ఆరబెడితే సరిపోతుంది. ఇక్కడ నేను పచ్చడి కోసం వాడే గోంగూర పచ్చళ్ళ గోంగూర అంటే పులుపు లేని గోంగూరను వాడుతున్నాను. దీనికి గాను ఒక 80 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవాలి. చింతపండుని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. గోంగూరని పులుపు లేని గోంగూర తీసుకుంటున్నాం కాబట్టి మరో 20 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవచ్చు. కానీ 80 గ్రామ్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు మరో 20 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా బాగా వేయించుకొని ఈ రెండింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. హాఫ్ కేజీ గోంగూరకు గాను 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో చింతపండును కూడా వేసుకొని చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చింతపండు బాగా ఉడికి దగ్గరికి వచ్చేంత వరకు చింతపండుని ఉడికించుకోవాలి. ఇలా చింతపండుని ఉడికించుకొని చింతపండును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో గోంగూరను కూడా వేయించుకోవాలి. గోంగూర అంతా ఒక్కసారి కాకుండా నేను ఇక్కడ 3 టైమ్స్ గోంగూరను వేశాను. కొంచెం కొంచెంగా 3 టైమ్స్ గోంగూరని వేయించుకున్నాను. గోంగూర ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఈ గోంగూర బాగా వేగేంత వరకు ఈ గోంగూర అంతా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన ఈ గోంగూరను కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో మరోసారి గోంగూరని వేసి వేయించుకోవాలి. ఈ గోంగూర వేగే లోపల ఎండుమిర్చిని మిక్సీ పట్టుకుందాము. దీనికి గాను ఒక మిక్సీ జార్లో మెంతులు జీలకర్రని వేసుకొని ముందుగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. అదే మిక్సీ జార్లో ఎండుమిర్చిని కూడా వేసుకొని ఎండుమిర్చిని కూడా ఎక్కువ మెత్తగా అవసరం లేదు, లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. 3 పెద్ద సైజు వెల్లుల్లిపాయ గడ్డల్ని పొట్టి తీసుకొని వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక 80 గ్రామ్స్ వరకు వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బ్లెండ్ చేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, మెత్తగా అవసరం లేదు. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చింతపండును కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చింతపండుని మెత్తగా పట్టుకున్న తర్వాత ఈ చింతపండుని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని గోంగూర పచ్చడిలోకి తాలింపుని రెడీ చేసుకుందాము. దీనికి గాను 250 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేగగానే ఇందులోనే మెంతులు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలి. మెంతులు, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇందులోనే 8 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకుని వేసుకోండి. అలాగే క్రష్ చేసిన 15-16 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెము దంచి వేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఎండుమిర్చి మాడకుండా వేయించుకోవాలి. ఒక 5-6 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈలోపు మనం వేయించిన గోంగూర కూడా పూర్తిగా చల్లారింది. ఇందులోనే ఎండుమిర్చి అలాగే చింతపండు బ్లెండ్ చేసుకున్నవి 2 వేసుకొని ఈ 3 మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ మూడింటిని కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ తీసుకొని పెట్టుకోవాలి. ఇలానే మిగతా మిశ్రమాన్ని కూడా మెత్తగా పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి.
ఇలా పచ్చడిని అంతా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒకసారి ఈ పచ్చడిని బాగా కలుపుకొని ఇందులో మనం తాలింపు ఆయిల్ని కలుపుకోవాలి. ఈ తాలింపు ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవాలి. నూనెను వేసుకున్న తర్వాత ఈ నూనె అంతా పచ్చడికి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కానీ పచ్చడి కానీ రెడీ చేసుకున్నారు అంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. నూనె సాల్టు కొంచెం ఎక్కువగా వేసుకొని పచ్చడి కానీ రెడీ చేసుకున్నాము అంటే సంవత్సరం రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. పచ్చళ్ళు అంటే ఎప్పుడు పెద్దవాళ్ళు చేసి పంపిస్తే మనం తింటాము. పెద్దవాళ్ళ మీద డిపెండ్ అయ్యామంటే వాళ్ళు పంపించేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనకు కావలసినప్పుడు అందుబాటులో ఉండదు. కాబట్టి పక్కా కొలతలు తెలుసుకున్నామంటే ఈజీగా పచ్చడిని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆరో అండ్ కిచెన్ బాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.